ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. నిర్మలం, నిష్కలం, నిత్యం, నిర్వికల్పం, నిరంజనమైనట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పముతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు. మన శరీరం మన మనస్సుకు ఆధీనమైనట్లు మన మనస్సు ఆత్మకి ఆధీనం. సద్గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది. ఈ విషయం సద్గురు ద్వారా ప్రకటనమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది. అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవి చూసిన భక్తులకు గురువు యందు విశ్వాసం దృఢపడి శ్రద్ధా భక్తులతో వారిని సేవించి తరించగలరు. మన జీవిత సంఘటనలను శాసించగల దైవ శక్తి ఒకటి ఉంది అన్న విశ్వాసం మనకి కలిగించాలని, తద్వారా నిత్య జీవితంలో వివేక వైరాగ్యం కలిగి ధార్మిక జీవితం త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింప చేయాలనే సద్గురు యొక్క తపనే ఇట్టి లీలలకు మూలం. అలాంటి లీలలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగింది. ఇప్పుడు స్మరించుకుందాం. 1954 ఒకప్పుడు యార్లపాడు అనే గ్రామంలో వ్యక్తులు నిష్కారణంగా మరణించనారంభించారు. కారణం తెలియదు. గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. ఏదో దుష్టశక్తి ఊరిలో ప్రవేశించి విలయ తాండవం చేస్తుందని వారందరూ తలిచారు. ఊరిలో ప్రతి వారు ప్రొద్దుగుంకినప్పటి నుండి ఎండలో ఉండి బయటకు రావడం లేదు. ధైర్యం లేక భయంతో తలుపులు బిగించుకొని ఎండలోనే వాళ్ళు ఉండిపోతున్నారు. కొందరు గ్రామస్తులు నరసయ్య అనే భక్తుని చేత స్వామివారికి విన్నవించుకొని పదే పదే అర్థించారు. స్వామివారు అభయం ఇచ్చారు, వస్తానని. అదేవిధంగా వారు 4 రోజుల తర్వాత శ్రీ స్వామివారు చలమానాయుడితో కలిసి యార్లపాడు గ్రామం వెళ్ళారు. చీకట పడింది. ఆ చీకటి పడే వాళ్ళు వెళ్ళే టైం రాత్రి సమయం అయి ఉంది. ఎవరు తలుపు తట్టినా దుష్టశక్తి అని ఎవరు తలుపులు తీయలేదు. చివరికి ఒక ముసలామె తెగించి తలుపు తీసి చూసింది. అప్పుడు నిజంగా శ్రీ స్వామివారే వచ్చారని అందరికీ తెలియజేయడంతో గ్రామస్తులందరూ బయటికి వచ్చారు. అప్పుడు స్వామివారు ఇలా చేశారు. అందరితో కలిసి స్వామివారు గ్రామ సరిహద్దుల్లోకి వెళ్ళి 4 చోట్ల 4 కుండలతో నిండుగా నీరు పెట్టించారు. అందరి చేత నారాయణ భజన చేయించారు. ఆ గ్రామం అంతా తిరిగారు. తిరిగి మరలా ఆ కుండల దగ్గరికి వచ్చేటప్పటికి వాటిలో ఒక్క చుక్క కూడా నీరు లేదు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 4 మూలల్లో అంటే ఊరి పొలిమేరల్లో 4 సరిహద్దుల్లో 4 రాళ్లను పాతించారు. అక్కడ ఆ రాళ్లకు పాలతో అభిషేకం చేయించారు. స్వామివారు పసుపు, కుంకుమ, ఎండు మిరపకాయలు, వెంట్రుకలు వేసి ఏదో ఒక పూజ చేసి ఏదో చేస్తూ ఆకాశం వంక చూస్తూ చెప్పారు. తర్వాత అందరూ కలిసి ఆకాశం వంక చూస్తూ చెప్పారు. ఆ తర్వాత అందరూ కలిసి గ్రామంలోకి వచ్చారు. ఏమైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ రాళ్ళను తప్పనిసరిగా పూజించాలని స్వామివారు గ్రామస్తులందరికీ చెప్పారు. ఆ తర్వాత అందరూ గ్రామంలోకి వచ్చారు. గ్రామంలోకి స్వామివారు వచ్చేటప్పటికి గ్రామంలో ఉన్న వాళ్ళంతా భోజనం సిద్ధం చేశారు. స్వామివారికి ఒకేసారి వడ్డించాలి కదా. అన్నం, కూర, పెరుగు అన్నీ సిద్ధం చేశారు. ఒక 10 కిలోల బియ్యం, అందుకు సరిపడ్డ కూరలు అన్నీ సిద్ధము చేసి స్వామివారు భోజనము చేసిన తర్వాత మిగిలిన వాటిని తినవచ్చు అని అందరూ అనుకున్నారు. స్వామివారు అందరినీ బయటికి పంపారు. 2 నిమిషాల్లో బయటకు వచ్చారు. లోపల అన్నం, కూరలు అన్నీ ఖాళీ. స్వామివారు ఎవరితో ఏమీ మాట్లాడకుండా వాయువ్య దిశగా అడవిలోకి వెళ్ళి పెద్దగా దేన్నో తరుముతున్నట్లుగా కేకలు పెట్టారు. ఆగ్నేయ దిశగా ఆ దుష్టశక్తి పోతున్నట్లు అందరికీ చూపించారు. దానికి నిదర్శనంగా ఆగ్నేయ దిశలో ఉన్న ఒక చింత చెట్టు నల్లగా మాడిపోయింది. ఈ విధంగా గ్రామంలో ఉన్న దుష్ట శక్తులను, అసుర శక్తులను స్వామివారు తరిమేశారు.
మరునాడు ఆ గ్రామంలో సరిహద్దుల్లో ఉన్న రాళ్ల వద్ద పూజలు చేశారు. గ్రామస్తుల చేత పూజలు చేశారు, గ్రామస్తుల చేత పూజలు చేయించారు, నారాయణ భజన చేయించారు. ఇంకా గ్రామంలో ఏ దుష్ట శక్తులు లేవని, ఇక ముందు కూడా ఏవీ ప్రవేశించలేవని స్వామివారు అందరికీ అభయమిచ్చారు. అప్పుడు ఆ గ్రామస్తులంతా స్వామివారు ఆశ్రితులను రక్షించడానికి వచ్చిన అవతారమూర్తిని స్వామివారిని కీర్తించారు. స్వామివారు వారందరికీ ఒక ఆశీర్వాద చీటీ వ్రాయించి ఇచ్చారు. అది ఫ్రేమ్ కట్టించి గ్రామదేవత ఆలయంలో పెట్టి దాన్ని పూజించమని అభయమిచ్చారు. అదేవిధంగా వారు ఫ్రేమ్ కట్టించి గ్రామదేవత దేవాలయంలో పెట్టి పూజిస్తున్నారు. స్వామివారి దయ వలన ఆ గ్రామం నిలబడింది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఈ సంఘటనలకి సాక్ష్యం ఇప్పటికీ ఆ స్వామివారు అభయముద్ర వేసి ఇచ్చిన చీటీ ఆ గ్రామదేవత ఆలయంలో ఉంది. అది పూజలు అందుకుంటూ ఉంది. ఇది సజీవ సాక్ష్యం. ఓం నారాయణ. ఆది నారాయణ.